శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ బహుళ శుద్ధ షష్ఠి శుక్రవారం. ఈరోజు షష్ఠి ఉదయం 10:16 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఈరోజు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు ఉంది. తదుపరి హస్త. ఈరోజు జూలై 12, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు వజ్రం రాత్రి 12:09 1:55 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:11 9:03 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 1:23 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు షష్ఠి శుక్రవారం. దీన్ని కుమార షష్ఠిగా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ షష్ఠిని కుమార షష్ఠి అంటారు. ఈ షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో అభిషేకించినట్టయితే శత్రుజయం కలుగుతుందని, అలాగే కోర్టు గొడవలు ఏమైనా ఉన్నట్టయితే అవి పరిష్కారం అవుతాయని, సరిహద్దు తగాదాలు, ఇంటికి సంబంధించినటువంటి వివాదాలు, సంతానంతో ఉండేటువంటి విరోధాలు, సంతానానికి తల్లిదండ్రులకి ఉండేటువంటి విరోధాలు, ఇటువంటి అన్నిటికీ కూడా ఈ షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతోని చెరుకరసంతోనే అభిషేకించినట్టయితే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాశిఫలాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. అయితే కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తరావాలని కోరుతున్నారో పరిశీలించినట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎక్కున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శుక్రవారం. ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముందు చెప్పుకున్నట్టుగా ఈరోజు కుమార షష్ఠి. ఈ షష్ఠి రోజు ముందు చెప్పుకున్నట్టుగా మన మిత్రులందరూ కూడా ఆచరించి సమస్తమైనటువంటి వివాదాలు, ముందు చెప్పిన దాంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి వివాదాల గురించి చెప్పడం మనలో జరిగింది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవడినా, వాళ్ళ మధ్య ఏమైనా తగులున్నా కూడా ఈ కుమార షష్ఠి చేయడం వల్ల సమస్య పోతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.
అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామగారు.